కొడాలి నాని, వల్లభనేని వంశీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పవర్ షాక్ ఇచ్చారా? అందులో భాగంగానే వైసీపీ తలపెట్టిన విద్యుత్ ధర్నాకి కొడాలి నాని, వల్లభనేని వంశీ డుమ్మా కొట్టారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గారు నమస్తే అండి. దుర్గారు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ పవర్ షాక్ ఇచ్చారని, అందులో భాగంగానే వైసీపీ నిన్న విద్యుత్ ఛార్జీల పెంపు మీద నిరసన తెలియజేస్తూ వారు ధర్నా చేసినటువంటి నేపథ్యంలో ఆ ధర్నాకి కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ డుమ్మా కొట్టారు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న నేపథ్యంలో ఏంటి నిజంగా ఇప్పుడు కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు జగన్మోహన్ రెడ్డికి పవర్ ఛలక్ ఇవ్వడం ఖాయమా అంటే ఏం చెప్తారు? ఏమంటే మీరు ఎలాగ వాళ్ళు అసలు పార్టిసిపేట్ చేస్తారని అనుకున్నారండి? అదేంటి, వైసీపీ నేతలే కదా వాళ్ళు. పాపం వాళ్ళు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు కదా. ఓకే, వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు మీరు పవర్ షాక్లు ఇస్తే ఎట్లా? వాళ్ళకి ఉన్న షాక్లే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అక్కడ. ఓకే, అంటే ప్రభుత్వమే పవర్ షాక్ ఇచ్చిందంటారు వాళ్ళిద్దరికి? వాళ్ళిద్దరు పవర్ షాక్ ఇవ్వలేదు. కూటమి నేతలు ఎక్కడ అరెస్ట్ చేస్తారని భయంతో వాళ్ళు షాక్ లో ఉన్నారు. అదే నేను కూడా పవర్ షాక్ ఎందుకు? సో నేను అనేది ఏంటంటే అసలు ఈ పవర్ గోల్ ఎందుకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి దిగిపోయే ముందు 10వ విద్యుత్ ఛార్జీల పెంపు జరిగింది. దాన్ని అమలు చేద్దామని ఎలక్షన్స్ వస్తున్నాయని ఆపేశాడు కదా. ఆపేశాక అది ఇవాళ వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు కాబట్టి దాన్ని ఇవాళ చేయాల్సి వస్తుంది, అమలు చేయాల్సి వస్తుంది. కానీ నేను చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్ గా చెప్పారు, ఈ ఒకసారి తప్పదు, నెక్స్ట్ ఇయర్ నుంచి నేను చెయ్యను, మీకు విద్యుత్ ఛార్జీలు పెంపు ఉండదని క్లియర్గా చెప్పారు ఆయన. 9 సార్లు పెంచి 10వ జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకురాడు కాబట్టి అది ఒప్పందం జరిగింది కాబట్టి ఇది చేయాల్సి వచ్చింది. ఇంకొకటి, ఈ ఒప్పందాలన్నీ కూడా బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం కూటమి. ఎందుకంటే ఈ పవర్ ఛార్జీలు ఏవైతే ఉన్నారో పెంపు, అంటే ఈ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఇవి కనుక వెనక్కి వెళ్తే వాళ్ళు ఇన్ని వందల కోట్లు కట్టాలని మళ్ళీ ఆయన ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు కదా. సో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదం. కాబట్టి నిన్న ఏ మొహం పెట్టుకుని అసలు వైసీపీ వాళ్ళు ధర్నా చేశారు. ఆ ధర్నా వాళ్ళకే షాక్ కొట్టింది నన్ను అడిగితే. ఎందుకంటే ఎవడూ రాలేదు, నియోజకవర్గాల్లోంచి ఎవరూ కూడా ధర్నాలో పాల్గొనడానికి రాలేదు. రాకపోతే వాళ్ళు వేరే ఊళ్ళ నుంచి తెచ్చుకుని చేద్దామంటే కూడా అది ఫ్లాప్ అయింది. ఒకటి. 2, ఇవాళ వల్లభనేని వంశీ, కొడాలి నాని ఏ మొహం పెట్టుకుని వాళ్ళ నియోజకవర్గాల్లో తిరగలరు. ఎందుకంటే వాళ్ళు వాగిన వాగుళ్ళు, వాళ్ళు చూపించిన దాన్ని ఏమనాలి, కొవ్వనాలో ఏమనాలో మనకు తెలియదు ఎలక్షన్స్ ముందు. అటువంటి మనుషులు ఈ రోజు ఎందుకు కాకుండా పోయి వల్లభనేని వంశీ ఎక్కడున్నాడో మనకు తెలియదు. పేర్ని నాని మనం చూస్తున్నాం, దాంకున్నాడు ఎక్కడో. ఈరోజు కొడాలి నాని పరిస్థితి ఏంటి? కొడాలి నాని అసలు మాట్లాడుతున్నాడు గట్టిగా, ఎంత పొగరుగా మాట్లాడేవాడు, ఎంత రెక్లెస్గా మాట్లాడేవాడు. ఇవాళ అసలు కొడాలి నాని బయటికి రాలేకపోతున్నాడు. దీనికి కారణం ఎవరు? వాళ్ళే. మనిషి నాకు అధికారం ఉంది కదా అని పొగరుగా ఉంటే ప్రజలు పొగరు దించేస్తారు, కోరలు పీకేస్తారు ఒక్కొక్కళ్ళకి. అంతకంటే ముఖ్యంగా ఆడవాళ్ళనంటే ఎవడైనా ఊరుకుంటాడండి? ఎలాంటి వాళ్ళైనా మహిళలను తిరిగితే ఊరుకుంటారు, ఎంత చెడ్డవాడైనా. అందుకే ప్రజలు ఏం చేయాలో అది చేశారు. ఇవాళ ఎలా వస్తారు అసలు వాళ్ళు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ మొహం పెట్టుకుని ఇవాళ అసలు పవర్ దీనికి సంబంధించి విద్యుత్ ఛార్జీల పెంపు మీద నిరసన తెలియజేయమన్నాడు? అసలు ఎట్లా అడుగుతాడు ఆయన? దానికి బాధ్యుడు ఆయన. మీరు గమనిస్తే 2014 నుంచి 19 వరకు విద్యుత్ ఛార్జీలు పెరగలేదు, మీరు గమనించుకోండి చంద్రబాబు నాయుడు హయాంలో. 19 ఎలక్షన్స్ అయ్యాక కూడా మిగులుంది, మీకు మిగుళ్ళు ఇచ్చి వెళ్ళాడు ఆయన. వీళ్ళు ఏం చేశారు? 19 నుంచి 24 లోపు 9 సార్లు పెంచి 10వ పెంచడానికి అంటే వాళ్ళకి భయం వేసి దాన్ని ఆపేసి ఈరోజు మరి ఆ పెంపుకి ఆయనే కారణం అయ్యాడు. కాబట్టి నువ్వు చేసిన పనులేంటి? నువ్వు 5 రూపాయలకి కొనాల్సింది 5 నుంచి 14 రూపాయలు పెంచుకుని విజయసాయి రెడ్డి దగ్గర పవర్ కొనుక్కుని ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి ఈ భారం అంతా ప్రజల మీద వేశాడు కదా. 3028 కోట్లు ఎంతో అప్పుడు, అంటే 2019 నుంచి 21 వరకు, మళ్ళీ 21 నుంచి 24 వరకు 9000 కోట్లకు వెళ్ళింది ఆ భారం. కాబట్టి దీనికి ఎవడు బాధ్యుడు? జగన్మోహన్ రెడ్డే బాధ్యుడు. కాబట్టి నిరసన తెలియజేయాల్సిన యాక్చువల్గా తెలుగుదేశం కూటమి. వైసీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేయాలి నియోజకవర్గాల్లో. అందుకు భిన్నంగా ఈయన మీరు నిరసన తెలియజేయండి అని అడిగాడు. ఎవడికి వాడు రెచ్చిపోవడానికి చూశారు కానీ ఇక్కడ అది ఏమీ జరగలేదు. ప్రజలు దాన్ని ఏమి పట్టించుకోవాలా.
ఎందుకంటే ఆయన క్లియర్ కట్గా చెప్పారు చంద్రబాబు నాయుడు నెక్స్ట్ నుంచి నేను పెంచాను, ఆయన హామీ ఇచ్చారు. ఇది ఇలాగా ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఇది మేము అమలు చేయాల్సి వస్తుంది అని. కాబట్టి ఇవాళ కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ మిగతా నాయకులైనా సరేనండి వైసీపీలో వాళ్ళకి అసలు ఫ్యూచర్ లేదు రాజకీయంగా. అందరూ కూడా ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కేసులు ఎదుర్కోవాలా, పార్టీని వదిలేయాలా, లేకపోతే పార్టీని పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి మనని పట్టించుకుంటాడా, ఒక అయోమయ స్థితిలో ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు ఏ మీటింగ్ పెట్టినా కూడా వీళ్ళతోటి ఏం మాట్లాడుతున్నాడు, సూపర్ 6 అంటాడు, సూపర్ 7 అంటాడు, ఈ గోలలు తప్ప అసలు మీరు ఎలా ఉన్నారు, మీరేం చేస్తున్నారు, నియోజకవర్గాల్లో మీరు బలోపేతం చేస్తున్నారా, మీకు ఏమైనా ఆర్థిక సాయం కావాలి, ఇవేమన్నీ మాట్లాడుతున్నాడా? లేదు కదా. అసలు క్షేత్రస్థాయిలో మీరు పర్యటన చేస్తున్నారా? క్షేత్రస్థాయిలో అసలు వైసీపీ కార్యకర్తలకు ఉన్న సమస్యల మీద మీరు పోరాడుతున్నారా అంటూ అసలు జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవట్లేదు అంటారా? అదే నేను అనేది. ఆయన ఎంతసేపు ఏమంటున్నాడు, మేము మళ్ళా పవర్లోకి వస్తాం, 2029 మాదే, మేము వచ్చి మీ సంగతి తేలుస్తాం, మీ మీద కక్ష తీర్చుకుంటాం, ఇదా మాట్లాడాలి. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, లేదు మంత్రులుగా పనిచేసిన వీళ్ళు మాట్లాడాల్సిన మాట్లాంటివి ఒక రోజా ఎట్లా మాట్లాడుతుంది? మొన్నను ఎవరు సజ్జలు ఎట్లా బెదిరించాడు సిఐని ఎస్ఐని, మీ బట్టలోడు తీసుకొడతా, ఏంటండి అది? వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, ఒక పోలీస్ శాఖ ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి? నేను అనేది ఏంటంటే మీరు ఓడిపోయారు పక్కన పెట్టండి, నెక్స్ట్ రావాలంటే మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలిగా, మీ మాటలు సంస్కరించుకోవాలి, మీ తీరు సంస్కరించుకోవాలి, మీ పార్టీని మీరు బలోపేతం చేసుకోండి. అది మానేసి ఇవన్నీ చేస్తే ధర్నాలు చేయమంటే వల్లభనేని ఎందుకు వస్తాడు, కొడాలి నాని ఎందుకు వస్తాడు? వల్లభనేని ఎక్కడో దాంకున్నాడు భయంతో, కొడాలి నానికి మొహం చెల్లట్లేదు. కాబట్టి అసలు ఇప్పుడు ఇలాంటి ధర్నాలు మానేసి తన పార్టీని ఏ రకంగా కాపాడుకోవాలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి. ఇంతకీ అసలు వల్లభనేని వంశీ కానీ కొడాలి నాని కానీ ఎక్కడున్నట్టు తెలియదండి, మనకి దాంకున్నారని తెలుస్తోంది. అయితే వల్లభనేని వంశీ ఫారిన్ వెళ్ళిపోయాడన్నారు, లేదు ఇక్కడే ఉన్నాడు అని అన్నారు. కొడాలి నాని తన ఇంట్లోనే ఉన్నాడు తను, అంతే. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నాడు? ఖచ్చితంగా ఉన్నాడు. లేదు బిజినెస్ల మీద అటు ఇటు తిరుగుతున్నారేమో మనకు తెలియదు. అంటే అసలు వల్లభనేని వంశీ ఇక్కడ భారతదేశంలో లేడు, ఆయన వేరే లుకౌట్ నోటీసులు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేస్తున్నట్టు కొన్ని వార్తలు చూసాం మనం. ఇప్పుడు కొడాలి నాని కూడా అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండేందుకు ఇష్టపడట్లేదు, ఆయన బిజినెస్ కార్యక్రమాల మీద హైదరాబాద్లోనే ఉంటున్నారు. అదే చెప్తున్నాను, మహా అయితే హైదరాబాద్ వస్తారు, కొంతమంది బెంగళూరు చెన్నై చూసుకుంటారు, అంతకు మించి ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు వల్లభనేని వంశీ జంప్ అయిపోయాడా, ఇండియాలోనే ఉన్నాడా అనేది తెలియాల్సి ఉంది. పేర్ని నాని మనం చూస్తున్నాం, దాంకున్నాడు ఎక్కడో. ఈరోజు కొడాలి నాని పరిస్థితి ఏంటి? కొడాలి నాని అసలు మాట్లాడుతున్నాడా గట్టిగా? ఎంత పొగరుగా మాట్లాడేవాడు, ఎంత రెక్లెస్గా మాట్లాడేవాడు, ఇవాళ అసలు కొడాలి నాని బయటికి రాలేకపోతున్నాడు. దీనికి కారణం ఎవరు? వాళ్ళకి వాళ్ళే. మనిషి నాకు అధికారం ఉంది కదా అని పొగరుగా ఉంటే ప్రజలు పొగరు దించేస్తారు, కోరలు పీకేస్తారు, పీకేశారు ఒక్కొక్కళ్ళకి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.